హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఎలాంటి నీళ్లు తాగాలి సార్? నీళ్ళని తాగేది కూడా మనము ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుందని ఊహించరా 30 ఏళ్ల ముందర. నీళ్లు బాటిల్లో వస్తుందని కూడా ఎవరు ఊహించరా. ఎక్కడ పోయినా నీళ్లు ఉండేటివి, చెరువుల్లో ఉండేటివి, నదుల్లో ఉండేటివి, ఎప్పుడు ఫ్లో ఉండేది వాటర్. దాంట్లోనే కాలు కడుక్కునేవాళ్ళు, దాంట్లో నీళ్ళు తాగి పోయేవాళ్ళు. బావులు ఉండేటివి, అది మోస్ట్ నీట్గా ఉండే బావులు. అవి కూడా 30 అడుగులు అంతే. ఆ లెవెల్ నుంచి నీళ్లు తీసుకుంటే ఎక్కువ సాల్ట్స్ ఉండవు. ఎప్పుడైతే సర్ఫేస్ వాటర్ పోయిందో, చెరువులు పొల్యూట్ చేసినామో, నదుల్లో చెత్తంతా వేసినామో, బావుల్లో ఎప్పుడైతే బోర్లు వేసి ఎండిపోయినాయో, వాటర్ రెయిన్ పడినప్పుడు మనకి భూమిలోకి ఇంకే ప్రాసెస్లో 100 అడుగులు 1000 అడుగులు పోయిందనుకోండి, ఆ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఏ సాల్ట్స్ కరిగిపోయేటి ఉన్నాయో వాటిని కరగించుకుంటా లోపల పోతాయి. సో లోపల పోయి మనకు స్టాక్ ఉంటాయి అనుకుందాం. దాంట్లో చాలా సాల్ట్స్ ఉండొచ్చు. వెరీ రేర్గా సాల్ట్స్ తక్కువ ఉంటాయి. ఎప్పుడు డీప్ బోర్వెల్స్ నుంచి వచ్చే వాటర్కి సాల్ట్ ఎక్కువ ఉంటుంది, జనరల్గా ఎక్కువ. కొన్ని దగ్గర తక్కువ ఉండొచ్చు. సో మనం ఏ నీళ్ళు తాగాల? రెయిన్ వాటర్ తాగాల. రెయిన్ కూడా మనం డైరెక్ట్గా రెయిన్ వాటర్ తాగం కదా. ఎట్లా వస్తుంది అది? ఆ వాటర్ ఆల్కలైన్ మినరల్ వాటర్ ఎట్లయితుంది? మినరల్స్ ఉండే రెయిన్ వాటర్ తాగాల. మినరల్స్ ఎట్లా వస్తాయి? ప్రతి ఊరు చుట్టుపక్కల అడవి ఉండేది, చెట్లు ఉండేవి. ఆ చెట్లు ఆకులు, పువ్వులు, కాయల్లో వాటి న్యూట్రియంట్స్ను, మినరల్స్ని అన్నీ భూమిలో నుంచి తీసుకొని డిపాజిట్ చేసుకొని వాటి పర్పస్ అయిపోతాయి. కాయలు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, పువ్వులు రాలిపోతాయి. ఎన్నో ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా భూమిలో ఉండే సూక్ష్మజీవులు మట్టిగా మారుస్తాయి. సో మినరల్స్ మట్టే. సో మట్టే మినరల్స్. వర్షం పడినప్పుడు మట్టిలో నుంచి ఫ్లో అయిన నీళ్లు ఎర్రగా వస్తాయి, చూసినారా? రెడ్గా వస్తాయి. సో ఎర్రగా ఉండే నీళ్ళు మినరల్ వాటర్. కొన్ని రోజుల తర్వాత చెరువులో పట్టుకుంటా ఉన్నాం, చెరువులు ఉండేవి. వర్షం పడినప్పుడు ఎర్రగా ఉండే నీళ్లు 1 నెల తర్వాత నార్మల్ అయిపోతాయి. ఏం జరుగుతుంది? ఆ నీళ్ళలో కరిగిపోయే లవణాలు, మినరల్స్ కరిగిపోయి నీళ్ళల్లో కలర్ లేకుండా ఉంటాయి. కరగని మినరల్స్, ఎర్రగా ఉండే మినరల్స్ కింద లెవెల్లో ఆర్గానిక్ మ్యాటర్, అది కింద పోయి ఒండ్రు మట్టిలాగా డిపాజిట్ అవుతాయి చెరువులో. సో మనము చెరువులు ఎండిపోయినాక ఆ ఒండ్రు మట్టిని, ఆర్గానిక్ మ్యాటర్ని పైన తేలుతాయి. అవి చాలా లైట్గా ఉంటాయి. సో వాటిని తీసుకెళ్ళి పొలాలకు వేసేవాళ్ళు. సో పొలాలకి అడవుల్లో ఉండే ఆకులు, అలములు, కుళ్ళిండే ఆకులు, అలములు అంతా మట్టిగా మారి వచ్చిన ఆర్గానిక్ మ్యాటర్ను పొలాలకు వేస్తే ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయి, సాయిల్ హెల్త్ మేనేజ్ అవుతుంది. మనము ఈ పైనుండే ఈ చెరువు నీళ్లు తాగితే దాంట్లో మినరల్స్ ఉన్నాయి, ఆల్కలైన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మినరల్స్ యాడ్ అవుతాయో అప్పుడు వాటర్ ఆల్కలైన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆర్ఓ అనే సిస్టమ్కి వేసి, రివర్స్ ఆస్మాసిస్కి వేసి మినరల్స్ అని తీసేస్తామో అప్పుడు వాటర్ అసిడిక్గా అవుతుంది. రెయిన్ వాటర్ కూడా అసిడిక్గా ఉంటుంది, యాసిడ్లు కలవు. కానీ మినరల్స్ గాన లేకుండా ఉంటే, when you remove minerals from the water attains acidity by itself. అసిడిక్ అవుతుంది. అందుకే మనం ఇంట్లో తాగే ఆర్ఓ వాటరు, మనం రెయిన్ వాటర్ని అట్టే పట్టుకుంటే రెండు అసిడిక్గానే ఉంటాయి. pH 6 ఉంటుంది. కానీ మన బాడీ pH 7.3. మనం ఆల్కలైన్గా ఉండే వాటర్ తాగితే అద్భుతం. దానికి మన పెద్దోళ్ళు వాడిన సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, బొగ్గులు, కర్ర బొగ్గులు, వీటిలో పాస్ చేస్తే మనకు అద్భుతమైన మినరల్ వాటర్ మన ఇంట్లోనే రూఫ్ టాప్లోనే వస్తుంది. ఎంత వస్తుంది? ఒక ఇంటి నుంచి దాదాపు 50,000 లీటర్లు వస్తుంది. ఒక చిన్న ఇంటి నుంచి 50,000. రాయలసీమలో 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లు నుంచి 50,000 లీటర్లు వస్తాయి. 50 లీటర్లు పర్. మీకు 80,000 లీటర్లు వస్తాయి. 80,000 లీటర్లు రోజుకి 20 లీటర్లు చాలు మీకు తాగడానికి, కుకింగ్. సో 80,000 by 20 అంటే 4,000 రోజులు. అంటే దాదాపు 12 సంవత్సరాలకు నీళ్లు మీ రూఫ్ మీద నుంచి వర్షం అనే మహాశక్తి ఇస్తాం. వాటిని మనం డ్రైనేజ్కి పెడతాం. మళ్ళా ఆ నీళ్ళని తీసుకొచ్చి మిషన్ పెట్టి, ఆర్ఓ మిషన్ పెట్టి, హేమాలిని గారు కెంట్ అచ్చా హే మేబీ పిర్రహం అంటే దాన్ని పెట్టి, దానివల్ల సగం నీళ్ళు వేస్ట్ చేస్తాను. ఇంత కరెంట్ వేస్ట్ చేస్తాము. దాంట్లో ఉంటే ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో స్పీడ్గా పుష్ చేసి సగం నీళ్ళు వేస్ట్ చేసి, ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కలిసిన ఆర్ఓ నీళ్ళు తాగి దాన్ని మినరల్ వాటర్ అంటాం. మినరల్స్ లేని వాటర్ మినరల్ వాటర్ ఎట్లయితుంది? వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బ్యాన్ చేసింది, ఆర్ఓ నీళ్లు వాడకూడదు, మినరల్స్ అన్నీ తీసేయకూడదు, మినరల్స్ పెట్టాలా అని వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు. సో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. సో మీరు మినరల్స్ తీసేది కరెక్ట్ కాదు, తాగడానికి మినరల్ లేకుండా ఉండే వాటర్ మంచిది కాదు, మీ బాడీ కాల్షియం డిప్లీషన్ అవుతుంది.
అది న్యూట్రలైజ్ చేసుకునేదానికి మీ బాడీలో ఉండే మినరల్ ఏంటి? కాల్షియం. సో ఎముకల నుంచి జాయింట్స్ నుంచి కాల్షియం లాక్కొని న్యూట్రలైజ్ అవుతుంది కాబట్టి మీ పొట్టలో అసిడిక్ సమస్యలతో పాటు ఎముకల సమస్య కూడా వస్తుంది. కాబట్టి మినరల్ లెస్ వాటర్ని తాగకూడదని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సో అందరూ మీకు శక్తి ఉంటే రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని దాని సొనపురాలు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు ఇవి ప్రకృతిలోనే ప్రసాద్ వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే వస్తాయి. ఆ రకంగా చేసుకోండి. అంత మేము డబ్బులు స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వాడండి వీలైనంత వరకు. ఫుడ్ గ్రేడ్ SS304 అంటాం, స్టెయిన్లెస్ స్టీల్ 304 అది వాడండి. అంత మేము ఖర్చు పెట్టలేము అనుకునే వాళ్ళు మీ గవర్నమెంట్ సప్లై చేసిన నది నీళ్ళు తాగండి. బోర్వెల్ వాటర్ వద్దు. నది నీళ్ళలో కొంచెం ఇంప్యూరిటీస్, డ్రైనేజీలు అన్నీ కలిపినా అది వీటికంటే చాలా సేఫ్ వాటర్. వాటిని మీరు వేడి చేసుకొని తాగొచ్చు. వీళ్ళంతవరకు ఆ క్లోరినేషను, బ్లీచింగ్ పౌడర్ వేసిన నీళ్ళు తాగితే పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతారు. అది చాలా ఇంపార్టెంట్. సో పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా మీకు డైజెషన్ సరిగ్గా కాదు, ఒంటికి. అందుకే అన్నీ తింటానంటే వీటి ఒంటికి శరీరానికే పట్టలేదబ్బా అనేది అందుకే కారణం. ఇప్పుడు తేపులు, అసిడిటీలు, వామిటింగ్స్, రకరకాల వీక్నెస్లు ఇవన్నీ వచ్చేదానికి పొట్టలో మంచి బ్యాక్టీరియా లేకుండా ఉండడానికి కారణం. అందుకని తోడు పెట్టేది కూడా మనం చెట్ల మధ్యలో తోడు పెడితే పెరుక్కి దాంట్లో బ్యాక్టీరియా అంతా డెవలప్ అవుతుంది కాబట్టి గట్ మైక్రోబియం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మీరు తాగాల్సిన నీళ్ళు.